హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో తమ్నెల్ చూసాక మీకు ఈరోజు టాపిక్ అర్థమైంది కదా. ఎస్, లాస్ట్ 2 days నుంచి మన ప్రొడ్యూసర్స్ ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేస్తున్నారండి. దీనికి కారణం ఫేక్ పోస్టర్స్ ఏనా? ఎస్, 100% అని చెప్తా. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో ఈ ఫేక్ పోస్టర్స్ అనేది చాలా ఘోరంగా అయిపోయిందండి. అసలు నిజంగా అంత కలెక్షన్స్ వస్తున్నాయో లేదో కానీ ప్రతి సినిమా రిలీజ్ అయిన రోజే ఇన్ని వందల కోట్లు కలెక్ట్ చేస్తున్నారు అని ఫేక్ పోస్టర్స్ వదిలేస్తున్నారు. దానివల్ల ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేశారు. మెయిన్ గా 2 ప్రొడక్షన్ హౌస్ మేము చేశారండి. ఒకటి వచ్చేసి దిల్ రాజు గారి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అండ్ అలాగే మైత్రి మూవీస్. ఈ 2 ప్రొడక్షన్ హౌస్ మేము చేశారు. ఎందుకంటే పుష్ప మూవీ అండ్ అలాగే గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నాం, ఈ 3 మూవీస్ వల్లే చేశారని నేను అనుకుంటున్నా. ఫస్ట్ గా దిల్ రాజు గారి విషయం వస్తే లాస్ట్ 2 days నుంచి జరుగుతుందండి ఆయన ఇంటి మీద రైడ్. ఒకటి వచ్చేసి గేమ్ చేంజర్, ఆయన ఓవరాల్ గా 400 crores వచ్చాయని చెప్తున్నాడు. అఫీషియల్ పోస్టర్ కూడా వదిలేరు దాని మీద. అండ్ అలాగే దిల్ రాజు గారిని ఐటీ రైడ్ చేసి అన్ని లెక్కలు చూసి అండ్ అలాగే వాళ్ళ వైఫ్ గారిని కూడా కార్లో తీసుకెళ్లి బ్యాంక్ లో కూడా వెళ్ళి చెక్ చేయించారండి ఎలాంటి ఫేక్ ఏమైనా ఉన్నాయా అని. అండ్ అలాగే వీళ్ళకి వచ్చిన ప్రాఫిట్స్ అన్నిటికీ ట్యాక్స్ కరెక్ట్ కడుతున్నారు లేదా అని. అయితే ఇక్కడ తేలింది ఏంటంటే ఇది 100% నిజం కావచ్చు, అవ్వకపోవచ్చు, కానీ ఫేక్ అనేది 100% కరెక్ట్. కానీ ఈ న్యూస్ 100% కాదో నాకు తెలియదు, కానీ నిజంగా తేలింది ఏంటంటే ఓన్లీ అరౌండ్ 100 crores వచ్చిందంట ఆ మూవీకి. దిల్ రాజు గారిని ఐటీ రైట్స్ ఎందుకు మరి ఇలా పోస్టర్ లేదంటే అది మేము వదలలేదు, రామ్ చరణ్ గారి పిఆర్ టీం వదిలిందని చెప్పేశారంట. సో ఫైనల్ గా అది దిల్ రాజు గారి ఇష్యూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మైత్రి మూవీస్ మేకర్స్. వీళ్ళు ఇండియా బిగ్గెస్ట్ మూవీ అయిన పుష్ప 2 మూవీని రీసెంట్ గా వదిలేరు. అది ఇప్పటికి బ్లాక్ బస్టర్ గా రన్ అవుతుంది థియేటర్స్ లో. వాళ్ళైతే అఫీషియల్ గా 1800 crores వదిలేరు అన్నారు. ఇటు యాంటీ ఫ్యాన్స్ వచ్చేసి ఏమన్నారంటే పుష్ప 2కి ఓన్లీ 900 crores వచ్చి వాళ్ళు 1800 crores చూపించారంటున్నారు. కానీ ఐటీ వాళ్ళు చెప్తాం ఏంటంటే ఇది నిజం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, కానీ వాళ్ళు చెప్పేదంటే వాళ్ళు 500 crores తారుమారు చేశారంట. అంటే అఫీషియల్ గా 1800 crores కాదు, అరౌండ్ 2200 crores వచ్చాయంట. కానీ వాళ్ళు 500 crores తారుమారు చేసి ట్యాక్స్ కట్టకుండా చూద్దామని ప్లాన్ చేస్తున్నారు. దీని మీద వాళ్ళు అల్లు అర్జున్ గారికి 100 crores ఇచ్చాము అండ్ అలాగే సుకుమార్ గారికి 100 crores ఇచ్చామని చెప్పారంట. ఆ సుకుమార్ గారి ఇంటికి వెళ్ళి కూడా రైట్స్ చేశారంట. సో ఫైనల్ గా వెయిట్ చేద్దాం మరి ఎలాంటి అనౌన్స్మెంట్ వస్తుందో. కానీ ఇప్పుడు నుంచి చెప్తున్నా కదా, ప్రొడ్యూసర్స్ ఎవరైనా ఈ ఫేక్ పోస్టర్స్ వేయాలంటే కింద ప్యాంట్ తడుపుకుంటారండి. ఎందుకంటే వేసిన ప్రతి పోస్టర్ కి వాళ్ళు ట్యాక్స్ కట్టాల్సి వస్తాయి. అక్కడ పైన ఎవరో తెలుసు కదా, నిర్మలా సీతారామన్. బీ కేర్ఫుల్ ప్రొడ్యూసర్స్.